అందరికీ నమస్కారం అండి. మనకిప్పుడు అంటే నేను ఒక దాని గురించి మాట్లాడుతున్నాను. అది ఫ్రీ బస్ స్కీమ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మన అంటే ఏంటంటే లేడీస్కి అందరికీ ఫ్రీ బస్ పెట్టి చాలా సంతోషం. దానికి మనం కూడా అంటే మనం వాళ్ళని అంటే పెట్టినందుకు నేను గవర్నమెంట్ని ప్రోత్సహిస్తున్నాను, ఫ్రీ బస్ పెట్టినందుకు. కానీ వాళ్ళకు ఫ్రీ బస్ పెట్టిరు కానీ మనకి ఏమవుతుంది, మనకు టికెట్లు పెంచారు. అంటే జెంట్స్కి టికెట్ పెంచారు. ఇప్పుడు వాళ్ళకు ఫ్రీ బస్ పెట్టి మనకు టికెట్స్ పెంచితే దానివల్ల అసలు ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నట్టే కదా. అంటే ఛార్జ్ చేస్తలేరు, డైరెక్ట్ ఛార్జ్ చేస్తలేరు, కానీ వాళ్ళకు ఫ్రీ పెట్టిరు, కానీ మనమైనా ఒత్తిడి ఎక్కువ చేస్తారు కదా. ఆ? ఉన్న టికెట్లు ఎట్లా ఒకప్పుడు ఎంత ఒక టికెట్కి ఎంత ఒక 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 ఇది నుంచి ఒక దూరం పోవడం ₹50 అనుకోండి, కానీ ఒకప్పుడు ₹50 ఉంటే ఇప్పుడు ఎంత అయింది, ₹80-90 దాకా వచ్చింది టికెట్. ఇది గవర్నమెంట్కి ఏమాత్రం వరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు చాలామంది ఉంటారు, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్కి పాస్ ఉంటుంది ఓకేలే, కానీ చాలామంది ఇప్పుడు అక్కడిక్కడ అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గర ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే సీట్లు దొరుకుతాయి, సీట్లు కూడా అస్సలు దొరుకుతలేవు అసలు అంటే ఇప్పుడు సిటీలలో దొరుకుతున్నాయో కానీ ఇప్పుడు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోనీకి మీరు చూడండి. అది ఇప్పుడు వేరే వేరే ఆర్టీసీ బస్సులో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే అసలు సీట్లు దొరుకుతున్నాయా? అందరూ ఫుల్ అయిపోతున్నారు, అసలు మొత్తం దొబ్బుకుంటారు, అసలు గొడవలు దొబ్బుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఇది లేకుండే, ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఒకప్పుడు అంటే పండుగల పూట ఉండేది, ఒకప్పుడు అంటే ఇప్పుడు రష్ ఇట్లా, కానీ మామూలు టైంలో ఉండేది లేకుండే. కానీ ఇప్పుడు మామూలు టైంలో కూడా ఫుల్ రష్ అవుతుంది అసలు. అంటే నేను చెప్పేందంటే నేను వాళ్ళకంటే లేడీస్కి ఫ్రీ బస్ పెట్టినందుకు నేను ఏమంటలేను, బట్ జెంట్స్ మీద ఎందుకు ఒత్తిడి చేస్తారు అంటే ఛార్జ్ ఎక్కువ పెంచి ఇట్లా, అది తప్పు కదా. 50 ఉండండి, వాళ్ళకి ఫ్రీ పెట్టండి, మేమేమంటలేము, కానీ వాళ్ళకున్న ఇప్పుడు జెంట్స్కి ఉన్న ఛార్జ్ అట్లనే ఉండాలి. ఎందుకు పెంచారు వాళ్ళ మీద, ఎందుకు ఒత్తిడి ఎందుకు పెంచారని నేను అడుగుతున్నాను. సో మళ్ళీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏమైంది, మళ్ళీ ఇప్పుడు బస్సు ఫుల్ అసలు దొబ్బుకుంటారు అసలు మొత్తం. పని ఉన్న వాళ్ళు ఎక్కుతారు, పని లేని వాళ్ళు బస్సు ఎక్కుతారు. ఒకవేళ అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు అందరికీ సమానంగా చూసి ఒక 50 ఉన్నది 25 చేసి అందరికి వాళ్ళకి సమానం వీళ్ళకి సమానం అంతంతా పెట్టండి. పెడితే ఏమవుతుంది, అప్పుడు పని ఉన్న వాళ్ళే ఎక్కుతారు. ఓన్లీ ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళే, అంటే ఎవరికైతే అవసరం ఉందో ఒకరి నుంచి ఒక దానికి వెళ్ళడం, వాళ్ళే బస్సు ఎక్కుతారు. అప్పుడు రష్ ఉండదు, అప్పుడు అందరూ అంటే సీట్లు దొరుకుతాయి, ప్రతి ఒక్కరికి సీట్లు దొరుకుతాయి. ఇంకోటి గొడవలు ఉండవు, ఇంకో రష్ ఉండదు, ఇంకోటి సేఫ్గా ప్రయాణించవచ్చు, ఇంకోటి మనీ కూడా తక్కువ చేసినట్టే కదా. ఇది కూడా అంటే అందరికీ తక్కువ, ప్రతి ఒక్కరికి తక్కువ అవుతుందంటే ఇది కూడా అంటే సేవనే కదా. థ్యాంక్ యూ.